హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాళ అయితే ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజున వ్లాగ్ అండి. అంటే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ వ్లాగ్స్ షేర్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా! అంటే వింటర్ కదండీ! సో, ఈ చలికి మార్నింగ్ టైమ్ లెగవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేచినా గూడా మామూలుగా అలారం పెట్టేసుకుంటా అనమాట. లేదంటే నాకస్సలంటే అసలు మెలుకు రాదు. డైలీ లేచినా గూడా మెలుకు రాదనమాట. ఇంకా అలా అలారం పెట్టుకొని అంటే లెగడానికి కానీ, ఆ చలికి కిందకి దిగాలనిపించట్లేదు బెడ్ మీంచి. ఆ ముసుగేసుకొని కాసేపు అలానే కూర్చోవాలనిపిస్తుందనమాట. సో, నాకు తెలిసి అందరికి ఇలానే ఉంటుంటది. ఈ వింటర్ మొత్తం కూడా ఇలానే ఉంటదింకా. సో, అలాగా ఇక అక్కడ కూర్చునేసరికి కొంచెం టైం అయిపోతుంది. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అంటే నార్మల్‌గా ఇంట్లో వర్క్ అంటే అట్‌లీస్ట్ 15 మినిట్స్‌లో అయ్యేది. ఎట్లా ఏదన్నా వ్లాగ్ షూట్ చేస్తూ చేయడం అంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి పైనే పడతదనమాట. నార్మల్‌గా అంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ వీడియో షూటింగ్ అనేసరికి ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవడం అని, అక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం, యాంగిల్స్ చేంజ్ చేయడము. సో, అట్లాగా చాలా టైం పట్టేస్తదనమాట. ఇప్పుడు మీకు అనిపించొచ్చు ఏముంది మనం చేసేదే కదా! అని చెప్పేసి. బట్ కాకపోతే ఇది కూడా షూట్ చేసి చూపిచ్చడము, ఆ ట్రైపాడ్ అడ్జస్ట్ చేయడము, ఇదంతా చేసేసరికి 15 మినిట్స్‌లో అయ్యేది. హాఫ్ అన్ అవర్ ఇంకా ఎక్కువ గూడా పడతదనమాట. సో, అలాగా ఇంకా వీడియో షూట్ చేస్తూ చేయడం అంటే మార్నింగ్ లేచేదానికి ఇంకా సరిపోతది. లేట్ అయితది. హడావిడి ఎందుకు పడడం అని చెప్పేసేసి ఇంకా మార్నింగ్ వ్లాగ్స్ షూట్ చేయడం అయితే అవ్వలేదు. సో, ఫైనల్‌గా ఈరోజు ఒక మార్నింగ్ వ్లాగ్‌తో అయితే వచ్చేసాను. మోస్ట్‌లీ నైట్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటది. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా! కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా సపోర్ట్ చేయండే. సో, ఇక్కడైతే మార్నింగ్ అంటే ఏముంటది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్. ఇంక లేచేసి కొంచెం అలా ఫేస్ వాష్ అది చేసుకొనొచ్చి తలుపు కూడా దగ్గరకే వేస్తాను. ఎందుకంటే బయట నుంచి పైనుంటాం కదా! సో, ఆ చల్లటి గాలొచ్చేస్తదనమాట. అందుకని కొంచెం తలుపది దగ్గరకి వేసేసి ఇక్కడ కిచెన్‌లోకొచ్చేసి ఇక బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే చూస్తున్నాను. అయితే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అంటే అంటే పర్టిక్యులర్‌గా ఇడ్లీ, దోస అట్లయితే ఏమి కాదండి. ఈ మధ్య అంటే ఒక 2, 3 వీక్స్ నుంచి డైలీ మార్నింగ్ టైమ్ ఏంటంటే ఒకరోజు రాగి జావ, అలాగే ఇంకా బాయిల్డ్ ఎగ్ అనమాట. ఇదైతే ఇంక్లూడ్ చేశాననమాట. అంటే ఇంక రోజు ఇడ్లీ, దోసలు ఇవే అయిపోతున్నాయి కదా! అన్నట్లు ఒకరోజు ఏంటంటే రాగి జావాను, ఇంకా బాయిల్డ్ ఎగ్ అనమాట. పిల్లలకి కానీ, మాకు కానీ అందరికి కూడా ఇంకా అదే బ్రేక్‌ఫాస్ట్. సో, అందులోని వింటర్‌లో జావ అంటే కొంచెం వేడి వేడిగా తాగితే బాగా అనిపిస్తది కదా! సో, అందులోని ఇంకా బాయిల్డ్ ఎగ్ జావ అంటే కూడా మనకి మంచి బ్రేక్‌ఫాస్టే. అది కూడా ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లాగా. సో, ఇదైతే ఇంక్లూడ్ చేశాను. సో, ఈరోజైతే అదేననమాట. రాగి జావ, అలాగే ఇంకా బాయిల్డ్ ఎగ్, అలాగే ఇంకా లంచ్ బాక్స్ కోసం అనేసి పక్కన రైస్ కూడా పెట్టేసాను. సో, కర్రీ చేయాలనమాట. కర్రీ కూడా చేస్తాను. అండ్ ఇక్కడైతే జావ కోసము వాటర్ అయితే పెట్టేసాను. అవి మరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసాననమాట. ఇంకా కొంచెం రాగి పిండేమో ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఒక 4-5 స్పూన్స్ అలాగా. అందులోనే కొంచెం వాటర్‌లో కొంచెం సాల్ట్ అది యాడ్ చేసేసాననమాట. ఒక బర్నర్ మీద మిల్క్ కూడా పెట్టేసాను. అవి యాక్చువల్‌గా నిన్నటివన్నమాట. ఇంకా ఇవాళ అక్క రాలేదు. అంటే ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసేసి నిన్నటి మిల్క్ రాత్రి తోడు పెట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. మార్నింగ్ జావలోకి యూజ్ అవుతాయిలే అని చెప్పేసేసి. అంటే నార్మల్‌గా అనుకోండి ఏదో ఒక టైంకి వస్తది కాబట్టి అక్క తర్వాతైనా చేయొచ్చులే అనుకోవచ్చు. బట్ పిల్లలకి అందాలి కదా! అందుకని చెప్పేసేసి నేను నిన్నటి మిల్క్ తోడు పెట్టకుండా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. కాచినవే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు జస్ట్ కొంచెం అలా వేడి చేద్దాంలే అనేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసాననమాట. సో, అది ఇక్కడైతే వాటర్ గూడా మరిగిపోయిన తర్వాత రాగి పిండిలో ఇంకా రాగి జావ అంటే అందరికి తెలిసిందే కదండీ! ఇది ఎవరికీ తెలియనిదేమి కాదు. ఆల్‌మోస్ట్ అందరూ చేసుకుంటూనే ఉంటారు. సో, అలా ఆ రాగి అంటే వాటరేసి మిక్స్ చేసుకున్నాను కదా! ఆ పిండి గూడా వేసేసి ఇంకా టేస్ట్‌కి తగ్గట్టు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశాను. కొంచెం స్వీట్ ఎక్కువే ఏస్తాను. ఎందుకంటే స్వీట్ తక్కువగా ఉంటే పిల్లలు తాగరండి రాగి జావ. వాళ్ళకి కొంచెం స్వీట్‌గా అనిపించాలి. అట్లయితేనే తాగుతారు. అందుకని కొంచెం అంటే మరీ స్వీట్‌గా కాకుండా బట్ కొంచెం స్వీట్‌గానే వేస్తా అనమాట. కొంచెం సాల్ట్. ఆ సాల్ట్ కొంచెం వేసుకుంటే బావుంటుంది కదా! ఎంతైనా రాగి
జావలో. ఇంక డ్రై ఫ్రూట్స్ అట్లాంటివయితే ఏం వేయలేదు. మళ్ళీ ఆ పప్పులు అవన్నీ తగులుతా ఉంటే మళ్ళీ తాగడానికి కూడా ఇష్టపడరు. ఇలాచీ కూడా వేయలేదనమాట. ఇలాచీ వేసినా మా పెద్దోడు తాగడు. అందుకని చెప్పేసి ఇంక ఇలాచీ కూడా వేయలేదు. ఇంకా అలాగా సింపుల్‌గా రాగి జావ అయిపోయిందండి. ఇంకా ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయన్నమాట. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా బాక్స్‌లోకేంటంటే ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాననమాట. దొండకాయలున్నాయి. వెజిటబుల్స్ మంచిగా ఉన్నాయన్నమాట. ఇంట్లో అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇంక అందుకని దొండకాయ కర్రీ చేసి వాడికి చాలా రోజులయిపోతుందిలే అని చెప్పేసేసి, ఇంక అలాగా దొండకాయలు నార్మల్‌గా పోపు పెట్టేసి అవైతే ఫ్రై చేస్తూ ఉన్నాను. అందులోనే రైస్ వేసేస్తానన్నమాట కాకపోతే. చూపిస్తానులెండి. సో, ఇంకిక్కడైతే ఎగ్స్ కూడా పెంకది తీసేసుకొని ఇంకిక్కడ కొంచెం పైన సాల్టు అలాగే కొంచెం పెప్పర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఒక్కొక్క ఎగ్గే వేసానండి. ఎందుకంటే జావ తాగి ఎగ్ తినడం కదా! సో, కొంచెం ఏంటంటే జావ తాగేసరికి స్టమక్ ఫిల్లింగ్‌గా అనిపిస్తది. ఇంకా ఎగ్ ఎక్కువ అనేసరికి పిల్లలు గూడా తినట్లేదనమాట. సరే వాళ్ళెన్ని తింటే అన్ని తర్వాత ఎగ్సే కదా! ఏముంది ఉడకబెట్టుకోవచ్చులే అని చెప్పేసేసి ప్రస్తుతానికి 4 వేసాను. అంటే లాస్ట్ టైము ఒకసారి 6 ఏమో వేసాను వాళ్ళిద్దరికి చెరి 2 అన్నట్లు. బట్ ఆళ్ళు తినలేదు. మిగిల్చేసారు. మేమే తినేసాము. అందుకని ఇంక ఇవాళ కరెక్ట్‌గా 4 వేసాను. ఇన్ కేస్ తింటే అప్పుడు మళ్ళీ మా కోసం ఉడకబెట్టుకోవచ్చులే అన్నట్టు. వాళ్ళేంటంటే జావ తాగిన తర్వాత ఎగ్ తింటున్నారు. ఆ జావ తాగేసరికి ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది కదా! ఇంక ఎగ్ తినలేకపోతున్నారనమాట. సో, అది ఇంక జావలో కూడా మిల్క్ అయితే వేసేసాను. గ్లాసులో పోసేసాను. ఇంకా లెగవలేదు. తాగేసరికి కొంచెం చల్లారుతాయిలే వేడి వేడిగా అంటే మళ్ళీ తాగలేరు అని చెప్పేసేసి గ్లాసెస్‌లో పోసేసి ఇంక అలా సైడ్‌కి పెట్టేసాను. ఆ తర్వాత ఇంక దొండకాయలు కూడా మంచిగా వేగిపోయాయి. అందులో ఉప్పు, కారం, పసుపు నార్మల్‌గా ఫ్రైలానేనండి. కాకపోతే లాస్ట్‌లో ఏంటంటే అన్నం కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తా. ఎందుకంటే మధ్యాహ్నానికి కదా తినేది. సో, కొంచెం ఆ రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే అప్పటికి కొంచెం బావుంటుంది అని చెప్పేసేసి, ఆ రైస్ గూడా అట్లా ఫ్రై చేస్తాననమాట. సో, అది ఇంకా అలాగా లంచ్ బాక్స్ ఇంకా స్నాక్స్ అన్నీ గూడా పెట్టేసాను. స్నాక్స్ వచ్చేసి చెక్కలవి ఉన్నాయి. ఇంకా చెక్కలవి పెట్టేసాను. ఇంకా మా చిన్నోడికి లంచ్ స్కూల్‌లోనే ప్రొవైడ్ చేస్తారు కదా! మీకు చెప్పాను ఇంతకు ముందు. వాడికి కూడా కట్టొచ్చండి. కాకపోతే అక్కడ బావుంటుంది ఫుడ్ అని చెప్పేసి. బాయ్. ఓహో! బాయ్. బావుంటుంది స్కూల్‌లో అని చెప్పి ఇంక మేము గూడా మంచిగా అంటే అది కాకుండా వేడి వేడిగా ఉంటది గదండీ! మంచి వేడి వేడిగా ఉంటది. బావుంటాయన్నమాట. టేస్ట్ కూడా బావుంటాయి. చక్కగా రోజుకొక వెరైటీ అట్లా పెడతారు. వాళ్ళిష్టంగా తింటారు. వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్స్ అట్లా అయితే ఏమి రాలేదు. సో, అందుకని ఇంక మేము కూడా స్కూల్‌లోనే ప్రొవైడ్ చేయమని చెప్పామన్నమాట. సో, కాకపోతే ఫుడ్ పెడతారు గాబట్టి మళ్ళీ దానికి ఎక్స్‌ట్రా అమౌంట్ అది పే చేయాలన్నమాట. సో, అదండి. ఓన్లీ ఎస్ఆర్‌పి నర్సరీ, ఎల్‌కేజీ సారీ ఎస్ఆర్‌పి అను, నర్సరీ అను ఒకటే. ఎస్ఆర్‌పికి, ఎల్‌కేజీకి, యూకేజీకి మాత్రమే పెడతారు. ఆ తర్వాతేంటంటే ఇన్ కేస్ ఎవరికన్నా కుదరలేదు అంటే మాత్రం కొంచెం అడిగితే పెడతారనమాట. సో, అదండి. ఇంక అక్కడి నుంచి మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసాము. ఇంకా లంచ్‌లోకి ఇక్కడ చిక్కుడుగాయలిచ్చారనమాట అత్తయ్య. కింద ఇదిగోండి మంచిగా కాస్తుంది అసలు చిక్కుడుగాయ చెట్టయితే. అసలు రోజు కోసినా కూడా ఇంకా చాలా కాయలొస్తున్నాయండి. ఇంక అత్తయ్య వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వడము ఇంటి దగ్గర వాళ్ళుంటారు కదా! ఆళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. అయినా గూడా ఇంకా చాలా కాయలున్నాయి. ఆల్రెడీ నా దగ్గర మొన్నిచ్చినవి ఒక నియర్లీ అన్ని కాయలున్నాయి. ఇప్పుడు చూయించాను కదా! అన్ని కాయలున్నాయన్నమాట ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో. అవే వండలేదు. మళ్ళీ ఈరోజు గూడా ఇచ్చారు. అంటే ఇంక మా వారికిచ్చినట్లున్నారు. తీసుకొచ్చి అక్కడ పెట్టేసారు. నేనిప్పుడే చూసాను. ఇంక లంచ్‌లో కన్నా వండుదాంలే అని జెప్పేసేసి. ఇంకిక్కడైతే చూపిచ్చాను కదండీ! చిక్కుడుగాయలయితే బాగా వచ్చాయి. ఇంక గార్డెన్ గూడా ఏంటంటే స్లోగా కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉందనమాట. ఇక్కడంతా గూడా కొంచెం పక్కకేంటంటే ఫ్లోరింగ్ లాగా లాగడం వల్ల, సో, దానివల్ల కొంచెం చిన్న గార్డెన్ అయితే అయిపోయింది. బట్ ఉన్న దానిలోనే ఇంక మొన్న నల్ల మట్టి అది తెప్పించారు. అత్తయ్య తెప్పించేసి ఈ మెంతి కూర ఉంటది కదా! సో, అదైతే వేశారనమాట. అదంతా గూడా మెంతి కూరండి. నార్మల్‌గా ఏం లేదు. అత్తయ్య మామూలుగా డైలీ మార్నింగ్ మెంతి వాటర్ అవి తాగే అలవాటుందనమాట. వాటర్ తగ్గా ఇంక మెంతులవి ఉంటాయి కదా! అవి తీసుకొచ్చేసి ఇంక అక్కడ ఏసేస్తారు. చక్కగా మెంతి కూరయితే వచ్చేస్తదనమాట. సో, అది. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్‌కయితే చిక్కుడుకాయ కర్రీ ఏమి చెయ్యలేదు. వారికింకా ఏదో పనుందని చెప్పేసేసి ఇంకా వెళ్లారు నాకొద్దనేసి. ఇంకా ఒక్కదాన్నే కదా! ఒక్కళ్ళమే చేసుకోవాలంటే, అబ్బా! చేసుకోవాలా అన్నట్లు అనిపిచ్చిద్ది. సో, ఇంక అలాగా రైస్ ఉందండి. రైసను ఇంక ఇదిగోండి చికెను ఇవి నార్మల్‌గా మెత్తటి పీసెస్ అన్నీ తీసేసి, ఇంక మా చిన్నోడు చికెన్ పకోడీ అని గోల చేస్తుంటే దానికోసం మ్యారినేట్ చేస్తున్నాను. ఇంకా బోన్స్ అవి ఉంటాయి కదా! వాటితో ఇంకా రైస్‌లాగా చేసుకున్నాననమాట. కాకపోతే ఒక్కళ్ళమే జేసుకోవాలా అనిపిస్తది గానీ, బట్ ఆ బోన్స్ అవన్నీ మళ్ళీ ఏం చేయాలి వేస్ట్ అయిపోతాయనేసి ఇంక నేను రైస్‌లాగా చేసేసుకొని తినేసాననమాట. ఇంక ఇక్కడైతే చికెన్ పకోడీకి మ్యారినేట్ చేస్తున్నాను. ఏముంది ఉప్పు, కారం, పసుపు వేయలేదు. ఉప్పు
అలాగే కారము, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అన్నీ కూడా వేసేసి ఇంకా ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసాను. అన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంక దాన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. వాడు నిన్నటి నుంచి కూడా గోల అనమాట. నిన్నటి నుంచి కాదు ఒక 2, 3 డేస్ నుంచి కూడా గోల చేస్తున్నాడండి. బయట నుంచి తీసుకురమ్మంటున్నాడు. ఎందుకు చికెన్ పకోడీ కూడా బయట నుంచి అని చెప్పేసేసి ఇంక మనమే చేద్దాంలే అని నిన్న కుదరలేదు. నిన్న యాక్చువల్లీ ఊరెళ్ళాం కదా! నిన్న కుదరలేదు అని చెప్పేసేసి ఇంక ఇవాళ వచ్చేసరికి చేద్దాంలే అని ఇంక అలా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఇంక వాళ్ళొచ్చేసరికి కొంచెం పని అదంతా కూడా చేసుకుంటే బెటర్ కదా! అందుకని ఇంక గిన్నెలవి కడిగేసి ఇంక ఇక్కడైతే ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి. ఇంక నేను అలా ఊడుస్తున్న టైంలోనే ఇంకా ఇదిగోండి వీడైతే వచ్చేసాడనమాట. అసలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఫస్ట్ రాగానే చూస్తాడు బైక్‌లు వాళ్ళ నాన్న ఉన్నాడా లేదా? బైక్ ఉంటే వాళ్ళ నాన్న ఉన్నట్టు లేకపోతే లేదు. ఇంక అక్కడి నుంచే ఏడ్చుకుంటూ వచ్చేస్తాడు. వీడు చూడండి నన్ను అడిగిన ఫస్ట్ క్వెషన్ రాగానే ఏంటిదిరా చికెన్ పకోడియా చేత్తనానయ్యా చేత్తనా దా కొంచెం ఓడని చేత్తదా నూనె పెట్టా పొయ్యి మీద అయ్యా ఉన్నాడు చికెన్ పకోడీ అంటే ఫ్రెండ్స్ చూడండి. సో అది వాడసలు రావడంతోనే చికెన్ పకోడీ ఏసావామా అని చెప్పేసి అడిగేసాడు. చూసారు కదా! ఈరోజు గనక వేయపోయినట్లయితే నాకింకా మామూలుగా ఉండేది కాదనమాట వాడితోటి. అసలు నిన్నే ఎంత పేచి పెట్టాడోనండి. నేనివాళ వేయలేనమ్మా రేపేస్తానమ్మా అంటే ఊరెళ్ళొచ్చాం గదా! బాగా టైర్డ్‌గా అయిపోయినట్లు అనిపిచ్చి నేనియాల వేయలేనమ్మా రేపేస్తానమ్మా గ్యారంటీగా ఏస్తానమ్మా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి అంత మాయ చేయాలని చూసినా గూడా అక్కడికి కొంచెం వెయిట్ చేశాడనమాట. ఇంకా ఫైనల్లీ ఈరోజైతే ఇంక అలా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇంకా నార్మల్‌గా డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో వేసేసి నేనింకా ఫుడ్ కలర్ అట్లాంటిది గూడా ఏమీ వేయలేదనమాట. అవసరం లేదు బేసిక్‌గా ఎందుకంటే మనకి ఫ్రై అయితే చూడండి ఆ కలర్‌లోనే వస్తాయి. ఇంక నాకు ఏంటంటే ఫుడ్ కలర్ ఏస్తే అవి వేగినాయా లేదా? నేనెప్పుడు వేయలేదు కానీ బట్ వేగినాయా లేదా అని ఇది ఎలా తెలుస్తది అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ కలర్ అంటే ఎర్రగా ఉంటది గదా! అది కొంచెం ఫ్రై అయినా మనకు ఊరికే ఎర్రగా అయిపోతాయి. సో, అందుకని నేనసలు ఫుడ్ కలర్ అయితే ఏం వేయలేదనమాట. నార్మల్‌గానే స్పైసెస్ అవి వేసి ఇంక అలాగైతే ఫ్రై చేసేసాను. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇంక రిమైనింగ్ కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాననమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొంచెం కాఫీ బావుంటుంది కదా! చికెన్ పకోడీ విత్ కాఫీ. సో, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కాఫీ కూడా కలుపుకుందాము అని ఇంకా మిల్క్ అయితే స్టవ్ మీద పెట్టేసాననమాట. ఇంకా ప్యారలల్‌గా ఇక్కడ కాఫీ గూడా కలుపుకుంటూ ఉన్నాను. బెల్లం టీ అడుగుతున్నారు అండి ఒక సిస్టర్ అయితే. బేసిక్‌గా మేము టీ తాగము. కానీ ఇంకా ఆ సిస్టర్ కోసం అయితే ఒకరోజు పెట్టి చూపిస్తాను. మర్చిపోతున్నాననమాట గుర్తుండట్లేదు. ఇప్పుడు గూడా ఈ కాఫీ కలుపుతుంటే గుర్తొచ్చింది. అందుకే చెప్తున్నాను. బెల్లంతో టీ పెట్టి చూపించండి సిస్టర్ మీరు నేను అడిగింది చూపించరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలా ఏం లేదండి. తాగం కదా! సో, స్ట్రైక్ అవ్వట్లేదనమాట. కాఫీ గూడా చాలా తక్కువ ఇంకెప్పుడన్నా ఇట్లాంటివి చేసుకున్నప్పుడు, లేదంటే బాగా తాగాలనిపించినప్పుడు తాగుతాం అంతే. సో, అది బట్ ఈసారి మాత్రం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బెల్లంతో టీ ఆల్రెడీ ఇంతకుముందు చూపిచ్చాను. ఇంతకుముందు కిందున్నప్పుడు. బట్ ఇప్పుడు తాగట్లేదు కదా! సో, చూయించలేదనమాట. కానీ గుర్తుపెట్టుకొని ఈసారి మాత్రం ఖచ్చితంగా చూపిస్తానండి. ఇంకా అక్కడైతే చికెన్ పకోడీ కూడా అయిపోయాయి. మంచిగా కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పు అయితే ఫ్రై చేసేసి పకోడీ పైన అలా పైన వేసేసాననమాట గార్నిష్ లాగా. ఇంక పచ్చిమిర్చి వేయలేదు. ఎటు తినం కదా! అని చెప్పేసేసి ఇంక నేనైతే పచ్చిమిర్చి వేయలేదు. ఇంక అలా కాఫీ కూడా కలిపేసేసుకొని ఇంక అలా మా వారికైతే ఇచ్చేసాను. ఇంక వీళ్ళకే ఇచ్చేసానండి. అసలు పిల్లలు ఎంత ఏమంటారు అంటే ఆరాటంగా ఫీలవుతారంటే, అందులో మళ్ళీ తినేదుండదు, పెట్టేదుండదు. ఒక 3, 4 తినడంతో కడుపు నిండిపోద్ది గదా! ఇంక వద్దని చెప్పేసేసి పక్కన పెట్టేస్తారు. సో, ఏంటంటే వాళ్ళనే కాదు బేసిక్‌గా మనమైనా గూడా అంతే. ఏదైనా ఇష్టమైన ఫుడ్డుంది అంటే, అసలిది మొత్తం తినేయాలి అన్నట్లు పెట్టేసుకుంటాం. కానీ లాస్ట్‌కి చూస్తే కొంచెం తినంగాల్నే చాలు ఆ స్టమక్ ఫిల్లింగ్‌గా అనిపిచ్చి, అబ్బా! ఇంక ఇదంతా ఏం చేయాలా అనిపిస్తది. ఇక్కడ వీడు గూడా అంతే జేశాడు. నేను కొన్ని బోన్స్‌తో ఉన్నవి తీసుకుంటుంటే ఇంక చాలని జెప్పేసి చూడండి ప్లేట్ పక్కకు లాగేసుకున్నాడు. మళ్ళీ లాస్ట్‌లో నాకింక చాలు, నాకింక వద్దని జెప్పేసి వదిలిపెట్టేసి ఎళ్ళాడనమాట. సో, అలా ఉంటది పిల్లలతో. ఇంక అలాగా మేమైతే కాఫీ తాగుతూ ఈవినింగ్ టైము సరదాగా అలా చికెన్ పకోడీ అయితే తినేసేసామండి. చాలా బా వచ్చింది టేస్ట్. మతిమరుపు చాలా బాగా వచ్చేసిందబ్బా! ఈరోజు కొబ్బరి చిప్పలు పెట్టి మర్చిపోయాననమాట. మధ్యాహ్నం అనంగా పెట్టి మర్చిపోయాను. చూద్దాం ఎలా ఉన్నాయో.
ఇవిగోండి అబ్బా! కొబ్బరి చిప్పలు ఎప్పటివో ఉన్నాయి. కొబ్బరన్నం చేద్దామంటే అంతే పోతుంది. సరే ఇంట్లో ఎండు కొబ్బరి లేదులే అని చెప్పేసి ఇంకా ఎండలో అయితే పెట్టేసాను. సో, ఇంకిప్పుడు నెక్స్ట్ సో, ఇంకా పనంతా అయిపోయింది అనుకునేసరికి మా పెద్దోడైతే ఒక పని పెట్టేశాడు. ఇదిగోండి ఈ గ్రానైట్ పీస్ అయితే ఇరక్కొట్టేసి వెళ్ళిపోయాడనమాట. ఇది ఇక్కడదనమాట. ఇదిగోండి ఇక్కడిది. ఈ పీస్ వచ్చేసి ఇక్కడిది. ఇక్కడ కూర్చుంటారు. ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఆడతారనమాట. ఇక్కడ కూర్చొని దాక్కోవడము, దాక్కునే ఆట అట్లా ఆడతారు కదా! అక్కడ కూర్చొని ఆడటము, అక్కడ కూర్చొని దాక్కోవడము. లెగిసేటప్పుడు కుదురుగా లెగుస్తారా అంటే లెగవరు. ఇదిగో దీన్ని పట్టుకొని బలవంతాన లెగుస్తారు. ఏముందబ్బా గమ్ముతో అంటిస్తారు. సో ఉండదనమాట. ఇది ఇరక్కొట్టేసి వెళ్ళి చక్కగా పడుకున్నాడు. చాలే చూపించావులే, నీకు మాత్రం రాదు నిద్ర, అసలు నిద్ర రావట్లేదు ఇప్పుడు, రేపొద్దునేమో లేగవడం అనమాట మళ్ళీ. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కిచెన్ లో ఇట్లాంటివి జరిగితే మనకు భలే టెన్షన్ వచ్చేస్తా, అంటే అవుట్పుట్ అంతా మారిపోద్ది, ఇక్కడ లుక్ అంతా పోతుంది అని చెప్పేసి యాక్చువల్ గా ఇదిగోండి ఈ పీస్ కూడా ఇరిగిపోయింది అనమాట. ఇక్కడ అన్ని అతుకులే, ఇక్కడ అతుకు ఇక్కడ అతుకు ఇక్కడ అతుకు, ఇది మొత్తం కూడా ఇరిగిపోయింది అనమాట. అంటే ఇక్కడ వరకు ఇరిగిపోయింది, ఇది మళ్ళీ ఇరిగిపోయింది. యాక్చువల్గా ఇది 2 halves గా ఇరిగిపోయింది, మళ్ళీ ఇది కూడా ఒక 4-5 ముక్కలుగా ఇరిగిపోయింది అనమాట. నాకైతే అప్పుడు ఏం అర్థం కాల. సింక్ దగ్గర గిన్నెలు కడుగుతాము, ఆ వాటర్ అంతా ఇటు వచ్చేస్తే మళ్ళీ కబోర్డ్స్ అంతా పాడైపోతాయి అని చెప్పేసి అప్పుడు చాలా టెన్షన్ పుట్టేసింది. అంటే ఇది ఉంటదని నాకు తెలియదు అనమాట. ఏమో అని చెప్పేసి కొంచెం టెన్షన్ అనిపించింది. అంటే వాటర్ వచ్చేస్తే మళ్ళీ అవి పాడైపోతాయి అని చెప్పేసి. దీనికి ఏం లేదు, సొల్యూషన్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి ఎర్రల్ డైట్ అనమాట. ఎర్రల్ డైట్ అని చెప్పేసి మనకి బయట ఇలా 2 గమ్స్ అయితే దొరుకుతాయి, ఒకే ప్యాకెట్. అంటే దీని ప్రైస్ వచ్చేసి దీని మీద అయితే 300 ఉందబ్బా, మరి ఎంత తీసుకున్నారో తెలియదు కానీ 300 ఉంది దీని మీద వచ్చేసి. ఇలా 2 గమ్స్ అయితే వస్తాయి అనమాట, చాలా గట్టిగా ఉంటాయి. అది వాళ్ళు ఎలా అంటించారో తెలియదు కానీ బట్ ఇదైతే మనకి బయట దొరుకుతుంది అనమాట. సో దాంతోనే ఇదైతే మేము అంటించాము. ఇది ఇరిగిపోయినప్పుడు తీసుకొచ్చారు మా వారిది. తను ఎప్పుడు చూసారంటే అక్కడ గ్రానైట్, అక్కడ ఒక టైల్ పీస్ వేసాము. అక్కడ నేను అది పెడతాను కదా వాటర్ తాగేది, డ్రింకింగ్ వాటర్ది, ఆ టైల్ పీస్ పెట్టినప్పుడు తను అది మేము యాక్చువల్ గా లేట్ గా పెట్టించాము. సో అప్పుడు చూసారనమాట దీంతో స్టిక్ చేయడము. అప్పుడు తనకు గుర్తొచ్చి, ఇది పేరు గుర్తొచ్చి, అంటే మనకి యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, తర్వాత నేను చూసా అది విరిగిపోయినప్పుడు. సో అప్పుడు ఈ గమ్ము చూసారనమాట. ఇంకా తర్వాత అది విరిగిపోయినప్పుడు తీసుకురా బాగా గోల్ పెట్టేసి తీసుకొచ్చారు. ఫైనల్లీ అంటించేసాము. సౌండ్ చేయమాకు నాన్న. సో చాలా రోజులు అవుతుంది, చాలా రోజులు అంటే ఇప్పుడు కార్తీక మాసం స్టార్టింగ్ లో కార్తీక మాసం స్టార్టింగ్ లో కాదు, కార్తీక మాసంలోనే. సో అది ఇప్పుడైతే ఈ పీస్ ఇరిగిపోయింది కదా, సో దీన్ని కూడా అంటించేద్దాము. ఏం చేస్తాం అంటే మళ్ళీ ఎక్కువ టైం పట్టదబ్బా అతుక్కోవడానికి కూడా, చాలా క్విక్ గా అంటుకుపోద్ది అనమాట. సో ఈ 2 కూడా మనం ఈక్వల్ రేషియోలో అయితే వేసుకోవాలి. ఇది ఒకటి. సో ఇదిగోండి అబ్బా హెరల్ డైట్, ఇది మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. బట్ మేము మంగళగిరిలో ఏదో స్టోర్ లో తీసుకొచ్చారనమాట. సో అది ఒకటి పెట్టుకున్నాను. కిచెన్ లో అయితే ఎప్పుడన్నా ఇలాంటివి జరిగితే గబాలన ఉంటదిలే అని చెప్పేసి అది టైల్ పీస్ అనమాట, అది ఒకటి పెట్టుకున్నాము. ఇంకా అది 2 కూడా ఈక్వల్ రేషియోలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే గబాలన ఎవరినన్నా పిలవాలా అనిపించింది. అంటే మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ, బట్ తెలియని వాళ్ళకన్నా యూజ్ అవుతుందిలే, అప్పుడు టెన్షన్ పడకుండా. బేసిక్ ఇలాంటివి జరిగితే చాలా టెన్షన్ అనిపిస్తుంది కిచెన్ లో కదా. సో అందుకే ఎవరికన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి నేను ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా నేను 1 week or 10 days బిఫోర్ షూట్ చేసిన క్లిప్పింగ్ అనమాట. బట్ ఆ వీడియోలో బాగా లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేశాను. సో అది అలా మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇది పీస్ ఉంది కదా, ఇది అలా స్టిక్ చేసేస్తే చాలు. జస్ట్ ఒక 2 minutes లోనే మనకి ఊరికే అతుకుపోద్ది అనమాట. సో ఇంక ఈ కౌంటర్ టాప్ మీద కొంచెం గమ్ అది పడింది. సో అలానే ఉంచేస్తే మళ్ళీ బాగుంటదని చెప్పేసి కొంచెం అలా లిక్విడ్ వేసేసి స్క్రబ్బర్తో అయితే స్క్రబ్ చేసి వైప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది అబ్బా ఇంకా ఇదిగోండి అబ్బా స్టిక్ అయిపోయింది చూడండి. సో మనకి అలా కాసేపట్లోనే స్టిక్ అయిపోద్ది అనమాట కదిలించకుండా ఉంచితే. సో ఇదన్నమాట. ఇంకా మా చిన్న సుపుత్రుడు ఇప్పుడు తీసాడు. వర్క్ 10:15 అయింది, నవ్వుతున్నాడు మళ్ళీ పొద్దుట నుంచి తీయమంటే తీయకుండా ఇప్పుడు తీసాడు అనమాట. సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.